ఈరోజు ముఖ్యంగా ఇవి కరపత్రాలు డీసీసీబీ బ్యాంకు ఏ పథకాలన్నీ అవలంబిస్తుంది, అవి ప్రజలకు ఎలా చేరువ చేయాలనేసి మొత్తం ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కరపత్రాలు విడుదలకు ఇచ్చేశారు ఎంపీ గారు సురేష్ అన్న గారు. అలాగే హెచ్ఆర్ పాలసీ అనే బుక్ కూడా ప్యాక్స్కు సంబంధించి ప్రాథమిక వ్యవసాయ సంఘాలు దాంట్లో పనిచేసే ఉద్యోగుల కోసము ఒక క్రమ పద్ధతిగా వాళ్ళకి ఎట్లా శాలరీస్ ఇవ్వడం కానీ, వాళ్ళు ఏం పనులు చేస్తున్నారు, మొత్తం గవర్నమెంట్ ఎంప్లాయీస్కు ఏ విధంగా ఎలా ఉంటాయో రూల్స్ అన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో వాళ్ళకు ఒక ప్రొఫెషనలిజం అనేది తీసుకురావడానికి ఒక బుక్ తయారు చేశారండి. ఇందుకు సహకరించిన రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, ఆప్కాబ్ వాళ్ళకి, నాబార్డ్ వాళ్ళకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఈ బుక్లో వచ్చిన పాలసీస్ నుండి ప్యాక్స్ ఎంప్లాయీస్ కూడా చాలా వాళ్ళకు శాలరీస్ అన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో ఉంది. ఇప్పుడంటే వాళ్ళకు కొన్ని ప్యాక్స్ చాలా నష్టాల్లో ఉన్నారు, వాళ్ళు కనీసం జీతాలు కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకంతా ఒక క్రమ పద్ధతిగా వాళ్ళకు ఒక జీతాలు అరేంజ్ చేయడం కానీ, వాళ్ళకు క్వాలిఫికేషన్స్ కానీ, ఎక్కడన్నా వేకెన్సీ ఉంటే ఆ వేకెన్సీస్ ఫిలప్ చేసుకోవడము, రిక్రూట్మెంట్స్ అన్నీ ఒక క్రమ పద్ధతిలో జరిగిపోతాయి. దీనివల్ల ఒక అసలైన బ్యాంకు రూపంలో కూడా డీసీసీబీస్ పనిచేయడానికి ఇప్పుడు చాలా ముందుకు వస్తున్నాయి. అలాగే డీసీసీబీ తరపున ఇంతకుముందు రైతులకు మాత్రమే రుణాలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు రైతులతో పాటు మహిళలు, చిన్న వ్యాపారస్తులు, ఎవరికి ఏ అవసరం వచ్చినా కూడా మేము ఉన్నామంటూ డీసీసీ బ్యాంక్ వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఈ అవకాశాలన్నీ కూడా అందరూ ఉపయోగపెట్టుకోవాలని కోరుకుంటున్నాము. ఇక్కడ ప్రాసెసింగ్ ఫీజు లేదు, రుణాలు కూడా చాలా అతి తక్కువ వడ్డీకే ఇస్తున్నాము. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చూశారు పాదయాత్రలో, అందరూ ప్రజలు 10 రూపాయల వడ్డీ కోసం కూడా వాళ్ళ అవసరం ఉంటే చాలా కష్టాలు పడుతూ తీసుకుంటూ ఇబ్బందులు పడే పరిస్థితిలో డీసీసీ బ్యాంకు ద్వారా మేము రూపాయి కన్నా తక్కువ వడ్డీతో అన్ని రుణాలు వాళ్ళకు అందుబాటులో ఉంచుతున్నాము. ఇప్పుడు ఏ అవసరం వచ్చినా వాళ్ళకు పిల్లల చదువులకు కానీ, పెళ్ళిళ్ళ అవసరాలకు కానీ, ఏ అవసరం వచ్చినా కూడా మేమున్నామంటూ డీసీసీబీ వాళ్ళు అన్ని రకాల లోన్లు ఇస్తున్నారు. ఇప్పుడు విద్యా రుణాలు కానీ, ఇంకా ఏమైనా క్రాప్ లోన్స్, డాక్రా సంఘాల వాళ్ళకు, సహకార సంఘాల వాళ్ళకు అన్ని రకాల రుణాలు, వాళ్ళకి ఏ అవసరం వచ్చినా బంగారు రుణాలు, అన్ని రకాల రుణాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అతి తక్కువ వడ్డీకే ఇస్తున్నారు. ఇంకా ఇప్పుడు మ్యాక్సిమం డీసీసీబీ వాళ్ళు 40 లక్షల వరకు ఇవ్వగలరు లోన్లు. సహకార సంఘాల వాళ్లకు ఇంతకుముందు 10 లక్షలు ఉండేది, ఇప్పుడు 20 లక్షలకు రుణ సదుపాయం పెంచారు. సో మహిళలు ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళ సొంత కాళ్ళతో నిలబడాలి, వాళ్ళు వ్యాపారాలు చేసుకోవాలి అనేసి సహకార సంఘాల వాళ్లకు ఏ సెక్యూరిటీ లేకుండా 20 లక్షల వరకు రుణాలు ఇస్తున్నాము. సో ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగపెట్టుకోవాలని మరీ కోరుకుంటున్నాను. ఆప్కాబ్ మరియు కడప డీసీసీబీ ఆధ్వర్యంలో మరి ఆప్కాబ్ చైర్పర్సన్ శ్రీమతి ఝాన్సీ గారు, కడప మేయర్ సురేష్ బాబు గారు, డీసీసీబీ జిల్లా అధికారులు అందరం కలిసి ఇవాళ ఒక కరపత్రం లాంచ్ చేయడం జరిగింది. ఈ కరపత్రంలో ప్రధానంగా ఇప్పటి వరకు డీసీసీబీ బ్యాంక్ కేవలం రైతులకు సంబంధించిన క్రాప్ లోన్స్ ఇవ్వడానికే పరిమితమైందన్న విషయం మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు గడిచిన నెల రోజుల నుంచి ఇకపై కూడా డీసీసీబీ బాగా ఇచ్చే లోన్స్ను బాగా డైవర్సిఫై చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున అన్ని రకాలైన లోన్స్, క్రాప్ లోన్తో పాటు వెహికల్ లోన్ కావచ్చు, హౌసింగ్ లోన్ కావచ్చు, గోల్డ్ లోన్ కావచ్చు, అనేక రకాలైన లోన్స్, దాదాపు ఎన్ని రకాలు 25-30 రకాలు ఉన్నాయి. అన్ని రకాలైన లోన్స్ కూడా ఇకపై డీసీసీబీలో కూడా, డీసీసీబీ బ్యాంక్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న పిఎస్సిఎస్లలో కూడా అవైల్ చేసుకోవచ్చు అన్న అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసమే ఈ కరపత్రం లాంచ్ చేస్తూ ఉన్నాం. ఇది ఆహ్వానించదగ్గ పరిణామము, సంతోషించదగ్గ పరిణామము. కారణం ఏంటంటే డీసీసీబీ ఇంత పెద్ద ఎత్తున డైవర్సిఫై అయ్యి స్టేట్ బ్యాంక్తో పాటు సమానంగా బ్రాంచెస్ ఉన్న బ్యాంక్ ఏదైనా ఉందంటే అది డీసీసీబీనే. మరి అంత పెద్ద ఎత్తున బ్రాంచెస్ ఉన్నప్పటికీ నిన్న మొన్నటి వరకు కేవలం
క్రాప్ లోన్స్కే పరిమితమైన డీసీసీబీ ఇవాళ క్రాప్ లోన్స్తో పాటు అనేక రకాలైన లోన్స్ మరి అన్నీ కూడా ఇవ్వడానికి ముందుకు వచ్చింది. కాబట్టి ఇది కామన్ మ్యాన్కు మంచి జరిగే కార్యక్రమము. దాంతోపాటు ఇటీవల మరి పాడి అభివృద్ధి చేసే విషయంలో కూడా మరి డీసీసీబీ ప్రత్యేక చొరవ తీసుకుంది. దాదాపు 2 లక్షల రూపాయల వరకు అన్సెక్యూర్డ్ లోన్స్ మరి పెద్ద ఎత్తున వేలాదిగా ఇస్తూ ఉన్నారు. ఇది కూడా చాలా మంచి పరిణామం. ఒకవైపు అమూల్ పాల ప్రొక్యూర్మెంట్ చేస్తూ ఉంది, మరోవైపు మరి పాడి రైతులకు మరి ఎనుములు కొనుక్కోవడానికి, ఆవులు కొనుక్కోవడానికి డీసీసీబీ ఆధ్వర్యంలో మరి 2 లక్షల రూపాయల వరకు అన్సెక్యూర్డ్ లోన్ ఇవ్వడం ద్వారా మరి పాడి పరిశ్రమ కూడా మరింత ఈ జిల్లాలో అభివృద్ధి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఈ దిశగా అనేక రిఫార్మ్స్ దీన్ని డైవర్సిఫై చేసి ఇంత పెద్ద ఎత్తున మరి లోన్స్ ఇచ్చే కార్యక్రమం తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా ప్రభుత్వానికి, అదేవిధంగా మన ఆబ్కాబ్ చైర్మన్ శ్రీమతి ఝాన్సీ గారికి మనస్ఫూర్తిగా జిల్లా ప్రజల తరపున, రైతుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ డీసీసీబీలో ఆబ్కాబ్లో పనిచేసే ఎంప్లాయీస్ని అందరినీ కూడా ఉద్దేశించి మరి హెచ్ఆర్ పాలసీ కూడా ఒకటి డివైస్ చేశారు ఉద్యోగులకు సంబంధించి, పిఎస్సిఎస్లో పనిచేసే ఎంప్లాయీస్కి సంబంధించి. మరి వీళ్ళందరికీ కూడా ఇప్పటి వరకు ఒక స్పష్టత లేదు, ఒక పాలసీ లేదు, కానీ ఇకపై ఒక హెచ్ఆర్ పాలసీ ఉంది. కాబట్టి వీళ్ళ ఉద్యోగాలు మరింత భద్రమవుతాయి, వీళ్ళ జీతాలు కూడా కొంచెం ఇంక్రీజ్ అయ్యే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఇది ఉద్యోగులకు కూడా మంచి చేసే కార్యక్రమం కూడా ఇవాళ దానికి సంబంధించిన పాలసీకి సంబంధించిన బుక్ కూడా ఇవాళ లాంచ్ చేయడం జరిగింది. ఆప్కాబ్ ఆధ్వర్యంలో, డీసీసీ బ్యాంక్ ఆధ్వర్యంలో ఈరోజు ఒక బ్రోచర్ లాంచింగ్కి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఎంపీ అవినాష్ రెడ్డి గారికి, ఆప్కాబ్ చైర్మన్ ఝాన్సమ్మ గారికి, డీసీసీ బ్యాంక్ సిబ్బందికి ఒక మంచి కార్యక్రమం ఈరోజు కడప నగరంలో డీసీసీ బ్యాంక్ ఆధ్వర్యంలో. కేవలం డీసీసీ బ్యాంక్ అంటే కేవలం రైతులకి సంబంధించిన బ్యాంక్ అని గతంలో ఉన్న ముద్రను తెరువు చేసుకునే ఆలోచనతో ప్రతి ఒక్కరికి అన్ని విధాల లోన్స్ ఇచ్చే కార్యక్రమం ముందుకు రావడం నిజంగా ఆప్కాబ్ చైర్మన్ గారిని అభినందిస్తున్నా. ఈ కార్యక్రమం రాబోయే రోజుల్లో వినూతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. నిజంగా కేవలం ఎటువంటి సెక్యూరిటీ కూడా లేకుండా ఇచ్చే అవైలబిలిటీ ఈరోజు తీసుకొని రావడం, నిజంగా ఏ బ్యాంక్కి వెళ్ళాను కానీ ఎక్కడ కానీ లోన్ తీసుకోవాలన్నా ఎన్నో ఇబ్బందులు పడే పరిస్థితుల్లో డీసీసీ బ్యాంక్ ముందుకు వచ్చి ఒక క్రాప్ లోన్సే కాదు, కేవలం వ్యవసాయానికే కాదు, హౌస్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్, గోల్డ్ లోన్, హౌసింగ్ లోన్ ఇన్ని పెట్టి ప్రజలకు ఇంకా ముందుకు చేరువ ఈ కార్యక్రమం చేయడం అనేది ఒక మంచి కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమంలో మామూలు కూడా భాగస్వామ్యం చేయడం, అందులో మా నగరంలో కూడా ఈ బ్యాంకులు అన్ని అందుబాటులో తెస్తా అని చెప్పి బ్యాంక్ మేనేజర్లు కూడా చెప్పడం, ఖచ్చితంగా మా వంతు సహాయ సహకారులు మా కడప నగర ప్రజలు కూడా ఈ డీసీసీ బ్యాంక్లో ప్రతి ఒక్కరు అకౌంట్ చేసి ఈ బ్యాంకును కూడా సహకరించి రాబోయేలో ఈ బ్యాంక్ అభివృద్ధి దినదిన అభివృద్ధికి మీరు అభివృద్ధి చెందేదానికి కూడా తోడ్పడాలని ప్రతి ఒక్కరిని అభినందిస్తూ, ముందు ఝాన్సమ్మ గారికి చైర్మన్ గారిని అభినందిస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న బ్యాంకు అధికారులందరూ కూడా అభినందిస్తూ రాబోయే రోజుల్లో కడప నగరంలో మంచి సేవ చేసే కార్యక్రమం కూడా ఈ బ్యాంకు ఉన్నతంలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.